పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 స్థానాల నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. లాహోర్, మియావలి స్థానాల నుంచి ఆయన నామినేషన్ వేశారు. అయితే తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలడంతో 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో పాటు నామినేషన్స్ లో ఆయన్ను ప్రతిపాదించిన వారు సంబంధించిన నియోజకవర్గాలకు చెందిన వారు కాదనే అభ్యంతరాలు, ఇతర అభియోగాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తోషాఖానా కేసులో ఇమ్రాన్ కు ట్రయల్ కోర్టు విధించిన 3 ఏళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపేసింది. కానీ సంబంధించిన అభ్యంతరాలతో ఏకీభవించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్స్ ను తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్ అజర్ నామినేషన్స్ ను కూడా తిరస్కరణకు గురయ్యాయి. అయితే వారు తమ నామినేషన్ పత్రాల తిరస్కరణకు వ్యతిరేకంగా జనవరి 3 లోపు అప్పీల్ చేసుకోవచ్చు. జనవరి 10 లోపు అప్పీలేట్ ట్రైబ్యునల్ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు.